విద్యార్థి మిత్రులకు శుభోదయం. గడిచిన తరగతిలో అలంకారం అంటే ఏంటి అంటే చెప్పాను. ఏంది? కావ్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి అలంకారాలు. అలంకారాలు ప్రధానంగా ఎన్ని రకాలు అంటే 2 రకాలు. అందులో మొదటిది శబ్దాలంకారాలు, రెండవది అర్థాలంకారాలు. శబ్దాలంకారం అంటే శబ్దభేదము లేదా శబ్దము ప్రధానముగా గల అలంకారాన్ని ఏమంటారు అంటే శబ్దాలంకారం అంటారు. శబ్దం అంటే ఏంది? ధ్వని. శబ్దం అంటే అర్థం ఏంది? ధ్వని అని అర్థం అండి. ఆ ధ్వని ప్రధానంగా ఉంది అనుకోండి, దాన్ని ఏమంటాము? శబ్దాలంకారము అని అంటారు. రెండవ అలంకారం ఏంటి? అర్థాలంకారం. అర్థాలంకారం అంటే ఏం చెప్పాను? అర్థభేదము కానీ అర్థము ప్రధానము కానీ ఉన్నటువంటి అలంకారాలను ఏమంటారు అంటే అర్థాలంకారాలు అంటారు. మనం గడిచిన తరగతిలో శబ్ద అలంకారాల్లో 2 అలంకారాలు చెప్పాం. ఒకటి వృత్యానుప్రాస, రెండవది అంత్యానుప్రాస. వృత్యాను ఒకటి, అంత్యాను ఒకటి. మన ఇక్కడ వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి? ఒకే హల్లు పలుసార్లు పలు చోట్ల ఆవృత్తమైనచో దాన్ని ఏమంటాము అంటే వృత్యానుప్రాస అలంకారం అంటాం. ఉదాహరణ చెప్పాను. చిటపట చినుకులు పటపట కురిసెన్, జలజల కాలువలు గలగల పారెన్ అనేటటువంటి దేనికి ఉదాహరణ అంటే వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ అండి. రెండవది ఏంటిది? అంత్యానుప్రాస. అంతము అంటే అర్థమైంది చివర అనేటటువంటి అర్థాన్ని తెలియచేస్తూ ఉంటుంది. అంటే ఒక పదం చివర కానీ, ఒక వాక్యము చివర కానీ, ఒక పాదము చివర కానీ ప్రయోగింపబడినటువంటి హల్లు కావచ్చు, హల్లుల జంట కావచ్చు. హల్లు అంటే నేను వృత్యానుప్రాస అలంకారాల్లో చెప్పాను. కానుండి బండిగా వరకు ఉండేటటువంటివి హల్లులు అనేటటువంటి విషయాన్ని. మరి చివర ప్రయోగింపబడినటువంటి హల్లుల జంట తర్వాత పదం చివరలో కానీ, తర్వాత వాక్యం చివరలో కానీ, తర్వాత పాదం చివరలో కానీ ప్రయోగింపబడింది అనుకోండి. ప్రయోగింపబడితే ఆ అలంకారాన్ని ఇక్కడ ఏ అలంకారము అంటారు అంటే అంత్యానుప్రాస అలంకారం అంటారు. చెప్పాను. 1 1 2 జాజి పూల చెండు నీవు నాకు ఫ్రెండు అన్నప్పుడు డు అనేటటువంటి హల్లు ప్రతి వాక్యం వచ్చింది కాబట్టి ఆ అలంకారం ఏమైంది అంటే అంత్యానుప్రాస అలంకారం అయ్యింది. మరి చివర ఉండాలి. చివర అంతం అంటే జాగ్రత్త గుర్తుంచుకోండి, చివర అని అర్థం అండి. సినిమా పాటలు కూడా తీసుకోవచ్చు అండి. చివర ఏదన్నా వస్తే అది తీసుకున్నా తప్పనేటటువంటిది ఏం లేదండి. మరి ఆ విధమైనటువంటిది అంత్యానుప్రాస అలంకారం. ఇవి గడచిన తరగతిలో చెప్పబడినటువంటి అంశాలు. మరి ఈ తరగతిలో 3వ అలంకారం ఏంటిది అంటే లాటానుప్రాస అలంకారం. ఏ అలంకారము? లాటానుప్రాస. మన ఇక్కడ లాటానుప్రాస అలంకారం అంటే ఏంటి అంటే ఇక్కడ అర్థభేదము లేకున్నను, ఏం లేకున్నను? అర్థభేదము లేకున్నను తాత్పర్య భేదముతో ఒకే పదం వెంటనే ప్రయోగించినట్లయితే అది ఏ అలంకారం అవుతుంది అంటే లాటానుప్రాస అలంకారం అవుతుంది. చూడండి, ఇక్కడ అర్థభేదము లేకున్నను ఏ భేదమట? తాత్పర్య భేదంతో ఒకే పదము వెంటనే ప్రయోగించినట్లయితే అది లాటానుప్రాస అంటారు. చూడండి, ఇక్కడ అర్థభేదము లేకున్నను తాత్పర్య భేదంతో ఒకే పదం వెంటనే ప్రయోగించినట్లయితే అది లాటానుప్రాస. మన ఇక్కడ అర్థంలో మాత్రం భేదం ఉండదండి. దాని భావం చెప్తప్పుడు మాత్రం భేదం అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది. మరి అలాంటివి 2 పదాలు ఒకే చోట వస్తాయి. ఇక్కడ ఏ పదం వచ్చిందో ఇక్కడ కూడా అదే పదం. ఇక్కడ రాయబడిన పదమే 2వ పదంగా ఉంటుంది. దీని అర్థం ఒకటే, దీని అర్థం ఒకటే. ఆ వాక్యం యొక్క భావం చెప్పినప్పుడు భేదం అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది. అలా కనబడితే అది ఏ అలంకారము అంటే లాటానుప్రాస అలంకారం. మన ఉదాహరణ చూడండి, ఇక్కడ శ్రీనాథు వర్ణించు జిహ్వ ఉంది. శ్రీనాథు వర్ణించు జిహ్వ. మన ఇక్కడ శ్రీనాథు అన్నాడు.
శ్రీనాథుడు అనగానే అందరి దృష్టిలో ఏ విధమైన భావన ఉంటుందంటే కవి అనుకుంటాం. ఇక్కడ కవి కాదండి, శ్రీనాథుడు అంటే. శ్రీ అంటే అర్థం ఏంటి అంటే లక్ష్మి, ఎవరండి? లక్ష్మీదేవి. నాథుడు అంటే అర్థం ఏంటి అంటే భర్త. నాథుడు అంటే అర్థం ఏంది? భర్త. అంటే ఇక్కడ లక్ష్మికి భర్త ఎవరండి? లక్ష్మికి భర్త శ్రీ మహావిష్ణువు. ఎవరండి? శ్రీ మహావిష్ణువు. అంటే శ్రీ మహావిష్ణువును వర్ణించేటటువంటి జిహ్వ అన్నాడు. మరి జిహ్వ అంటే అర్థమైంది నాలుక. రెండవ జిహ్వ అంటే ఇక్కడ అర్థమైంది నాలుక. అర్థభేదము లేకున్నాను. అర్థంలో భేదం ఉందా? ఇక్కడ మొదటి జిహ్వకు నాలుక అన్నాం, రెండవ జిహ్వకు నాలుక అన్నాం. ఇక్కడ అర్థభేదం అనేటటువంటిది లేదు. ఇక్కడ సుస్పష్టంగా కనబడుతుంది అర్థభేదం లేదు అనేటటువంటి విషయం. మన ఏ భేదం కనబడుతుంది అట? తాత్పర్య భేదం కనబడుతూ ఉంటుంది అట. మన తాత్పర్య భేదం ఏ విధంగా చెప్పగలుగుతాం? ఇక్కడ అర్థంలో భేదం లేనప్పుడు తాత్పర్యంలో భేదం ఎట్లా వస్తుంది సార్ అనేటటువంటి అనుమానం ప్రతి విద్యార్థిలో ఉంటుంది. అదే ఇక్కడ పోతన యొక్క ప్రత్యేకత అండి. పోతన రాసినటువంటి మహాభాగవతంలో ప్రహ్లాద చరిత్రలో రాయబడినటువంటి పద్యం అండి ఇది. మన ఇక్కడ ఏమన్నాడు? శ్రీనాథు వర్ణించు జిహ్వ అన్నాడు. మన శ్రీ మహావిష్ణువుని లేకపోతే శ్రీనాథుని వర్ణించేటటువంటి నాలుక ఏ నాలుక అంటాడు? రెండవ నాలుకని శ్రేష్టమైన నాలుక అంటాడు. రెండవది ఏంటిది? శ్రేష్టమైన నాలుక అని అర్థం అండి రెండవ దానికి. అంటే ఇక్కడ విష్ణువును వర్ణించేటటువంటి ఎందుకు సార్ మన ఇక్కడ ఈ విధమైనటువంటి పదప్రయోగాన్ని ఇక్కడ తిక్కన చేశాడు అంటే ఆలోచిస్తే మరి అక్కడ ఎవరు? హిరణ్యకశప మహారాజు యొక్క కుమారుడు ప్రహ్లాదుడు. మరి ప్రహ్లాదుడు పుట్టడమే ఒక విధం. ఏ విధమైనటువంటిది అంటే హిరణ్యకశప మహారాజుని అంతమొందించడానికి తన కుమారునిగా జన్మించాడు. అలా జన్మించడానికి కారణాభూతమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే. అంటే అన్ని దశావతారాలు కనబడుతూ ఉంటాయి కదా, అందులో నరసింహస్వామి అవతారం అనేటటువంటి దాంట్లో ఎవరిని అంతమొందిస్తాడు? శ్రీ మహావిష్ణువు అంటే హిరణ్యకశప మహారాజుని అంతమొందిస్తాడు. మరి ఇప్పుడు ఎంత చూసిన ప్రహ్లాదుడు ఏంటంటే ఏ విధమైనటువంటి భావన కలిగినటువంటి వాడు అంటే రాక్షస రాజు కుమారుడైనటువంటి వాడు. హిరణ్యకశప మహారాజు ఎవరు అంటే రాక్షసరాజు. మన రాక్షస రాజు కుమారుడైనటువంటి వాడు కూడా రాక్షసుడు కావాలి కదా. మన ఇక్కడ రాక్షసుడు కాడు. మన ఇతను అంతమొందించడానికి గల కారణం ఏంటి అంటే దేవతాధిపతులైనటువంటి వాళ్ళని దేవతలందరినీ కూడా బాధ పెట్టడం. ఎవరు చేసేటటువంటి పని అంటే హిరణ్యకశప మహారాజు చేసేటటువంటి పని. ఎందుకు సార్ మన వాళ్ళని బాధ పెడుతూ ఉన్నాడు అంటే తన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి అంతమొందించడం దేవతలు. అప్పుడు వాళ్ళకి వైరం అనేటటువంటిది ఏర్పడింది. మరి ఆ విధంగా బాధ పెడితే వీళ్ళందరూ పోయి శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. మన తన కుమారునిగా జన్మిస్తాడు, జన్మించినటువంటి వాని తన కుమారుడు అనేటటువంటి భేదభావాన్ని మరిచి ఎప్పుడైతే చంపాలని చూస్తాడో అప్పుడు నేను వెళ్ళి హిరణ్యకశప మహారాజుని అంతమొందిస్తా అని అంటాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. అనుకున్న ప్రకారం ప్రహ్లాదునికి జన్మించాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశప మహారాజుకి జన్మించాడు. మరి జన్మించిన తర్వాత కుమారునిగా జన్మించిన తర్వాత పెరిగాడు, పెద్దవాడయ్యాడు, గురువుల దగ్గర విద్యను అభ్యసించాడు. మరి ఈయన అభిమతం ఏంటి అంటే ఎప్పుడు చూసిన నారాయణ మంత్రం తప్ప మరో మతాన్ని తెలియచేయడు. గురువులు చెప్పినటువంటి విధంగానే వింటాడు. అంటే రాక్షసరాజులకు గురువు అయినటువంటి వాడు ఎవరు అంటే శుక్రాచార్యుడు. శుక్రాచార్యుల యొక్క కుమారులైనటువంటి చండామార్కుల వద్ద విద్యాభ్యాసాన్ని పొందుతాడు. పొందిన తర్వాత నా కొడుకు ఎంత నేర్చుకుండో పిలిపించాడు అనుకునేసరికి ఇలాంటి పద్యాలు పాడతాడు వచ్చి. ఎవరు? ప్రహ్లాదుడు. కోపం వస్తుంది తండ్రికి. ఏమంటాడు? శ్రీనాథుని వర్ణించేటటువంటి నాలుకే శ్రేష్టమైన నాలుక అన్నాడు. అంటే ఇక్కడ హిరణ్యకశప మహారాజు శ్రీమన్నారాయణ్ణి సేవించడం లేదు కదా, పూజించడం లేదు కదా. పూజించలేడు కాబట్టి అతనిది శ్రేష్టమైన నాలుక కాదా? శ్రేష్టమైన నాలుక కాదా అంటే అతని కోపం తెప్పిస్తూ ఉంటుంది ఈ పదం. మరి ఆ విధమైనటువంటి ధోరణిలో తిక్కన చేసినటువంటి ప్రయోగం అంది ఇక్కడ. ఇందులో ఉండేటటువంటి అలంకారం ఏది అంటే లాటానుప్రాస అలంకారం. ఇక్కడ తాత్పర్య భేదం స్పష్టంగా కనబడుతుంది, అర్థభేదం మాత్రం లేదు. అర్థభేదము లేకున్నాను తాత్పర్య భేదంతో ఒకే పదం వెంటనే ప్రయోగిస్తే అది ఏ అలంకారం అవుతుంది అంటే లాటానుప్రాస అలంకారం అవుతుంది. ఏ అలంకారం అవుతుంది? లాటానుప్రాస అలంకారం. శ్రీనాథుని వర్ణించేటటువంటి నాలుకే శ్రేష్టమైన నాలుక అని అర్థం. సమన్వయం రాస్తాం. ఇందులో మొదటి నాలుక అంటే మొదటి జిహ్వ అంటే నాలుక అని అర్థము. రెండవ జిహ్వ అంటే శ్రేష్టమైన నాలుక అని తాత్పర్య భేదం చెప్పబడింది కాబట్టి అది ఏ అలంకారం అవుతుంది అంటే లాటానుప్రాస అలంకారం అవుతుంది. ఇది ఒక ఉదాహరణ. కమలాక్షు నర్చించు కరములు
కమలాక్షుడు అంటే పద్మము వంటి కనులు కలిగినటువంటి వాడు. అక్షులు అంటే కళ్ళు అని అర్థం అండి. కమలములు పద్మముల వంటి కనులు కలిగినటువంటి ఎవరిని? శ్రీ మహావిష్ణువును వర్ణించేటటువంటి చేతులే శ్రేష్టమైన చేతులు అంటారు. చూడండి ఇక్కడ కమలాక్షు వర్ణించు కరములు 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 కమలాక్షు వర్ణించు కరములు కరములు అంటే ఇక్కడ కమలాక్షుడు శ్రీ మహావిష్ణువు వర్ణించేటటువంటి చేతులు. కరములు అంటే అర్థం ఏందండి? చేతులు అని అర్థం. ఇక్కడ రెండవ కరములు అంటే అర్థమైంది చేతులు అని అర్థం. మన ఇక్కడ అర్థభేదం ఉందా? లేదు. తాత్పర్య భేదం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అంటే ఎవరిని? మహావిష్ణువును వర్ణించేటటువంటి చేతులే శ్రేష్టమైన చేతులు అని అర్థం అండి. అంటే భగవంతుని దగ్గరికి వెళ్తాం, భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుని మనం వర్ణించేటటువంటి తరుణంలో రెండు చేతులు ఈ విధమైనటువంటి విధంగా పైకి లేపి ఆ భగవంతుని స్మరిస్తూ ఉంటాం. మరి ఆ విధంగా వర్ణించేటటువంటి చేతులే శ్రేష్టమైనటువంటి చేతులు అని ఎవరన్నారు? ఇక్కడ ప్రహ్లాదుడు అన్నాడు తన తండ్రితో. ఇక్కడ కూడా ఇది కూడా కోపాన్ని తెప్పించేటటువంటి అంశాలండి. ఇలాంటివి ఎన్నో మనకి ఎక్కడ పోతన రాసినటువంటి భాగవతం ప్రహ్లాద చరిత్రలో మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఈ రెండిట్లో మీరు ఏది రాసినా ఓకే. ఇది దేనికి సంబంధించింది అంటే లాటానుప్రాస అలంకారానికి సంబంధించినటువంటి దండి. ఇది మూడవది. మనకి అలంకారాల్లో నాలుగవది చేకానుప్రాస. చేకులు అంటే అర్థం ఏంటి అంటే మధురమైనటువంటిది అనేటటువంటి అర్థాన్ని తెలియచేస్తూ ఉంటుందండి. మన ఇక్కడ చేకానుప్రాస అలంకారం అంటే ఏంటి అంటే అర్ధభేదంతో, ఏ భేదంతోనట? అర్ధభేదంతో ఒకే పదము వెంటనే ఒకే పదము వెంటనే ప్రయోగించినట్లయితే అది చేకానుప్రాస. అది ఏ అలంకారం అండి? చేకానుప్రాస అలంకారం అంటారు. అర్ధభేదంతో ఒకే పదము వెంటనే ప్రయోగించాలి. ఎలాగ లాటానుప్రాస అంటే ఏం చెప్పాము? లాటానుప్రాస అలంకారం అంటే ఏం చెప్పాను? అర్ధభేదము లేకున్నాను తాత్పర్య భేదముతో ఒకే పదం వెంట వస్తే అది లాటానుప్రాస. ఈడ మనకు కనబడేది ఏంది? అర్ధభేదమే అండి. తాత్పర్య భేదంతో ఇక్కడ ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అర్ధభేదముతో ఒకే పదం, ఇక్కడ ఒక పదం వచ్చింది, ఇక్కడ ఒక పదం వచ్చింది. ఈ పదం చూసినా ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే ఏ భేదం కనబడుతుంది? అర్ధభేదం కనబడుతూ ఉంటుంది. అర్థంలో భేదం మాత్రం ఉంటుంది. ఇదొక అర్థాన్ని చెప్తుంది ఈ పదం ఇంకొక అర్థాన్ని చెప్తూ ఉంటుంది. ఆ విధంగా చెప్పబడేటటువంటి పదాలు ఒకదాని తర్వాత ఒకటి. అంటే మధ్యలో ఏ పదం కూడా వచ్చి దూరుతుందా అంటే వస్తే మామూలుగా ఒక అక్షరం వస్తే రావచ్చు, పదాలు అయితే రావండి. అలా వస్తే దాన్ని ఇక్కడ ఏ అలంకారము అంటారు అంటే చేకానుప్రాస అలంకారం అంటారు. అర్ధభేదముతో ఒకే పదము వెంటనే ప్రయోగించినట్లయితే అది ఏ అలంకారము? చేకానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణకు చూడండి. ఉదాహరణకి పాప సంహరుడు హరుడు. పాప సంహరుడు హరుడు అనేటటువంటిది ఉంది. ఇందులో హరుడు ఈ రెండు పదాలు ఒకే విధంగా కనబడుతున్నాయి. మరి ఈ రెండు పదాల్లో మనకి ఏ భేదం ఉండాలి? అర్ధభేదం అనేటటువంటిది ఉండాలి. అర్ధభేదముతో ఒకే పదం అన్నాడండి. ఈ హరుడు అనేటటువంటిది ఒక పదం, ఇక్కడ హరుడు అనేటటువంటిది ఒక పదం. ఈ రెండు పదాల్లో తేడా లేదు. మనకేం కనబడాలి? అర్ధభేదం ఉండాలి ఈ రెండిట్లలో. మన ఇక్కడ చూడండి. ఉదాహరణకి పాప సంహరుడు హరుడు. మన ఇక్కడ పాప సంహరుడు హరుడు. మన ఈ సంహరుడులో హరుడు అంటే అర్థం ఏంటి అంటే హరించేవాడు అని అర్థం అండి. పాప సంహరుడు హరుడులో మొదటి హరుడు అంటే హరించేవాడు అని అర్థం. ఇక్కడ రెండవ హరుడు అంటే అర్థం ఏంటి అంటే శివుడు. రెండవ హరుడు అంటే అర్థం ఏంది? శివుడు. ఎవరైతే పాపాలు చేస్తారో చేసినటువంటి వారిని ఎవరు అంతమొందిస్తారు?
శివుడు అంతమొందిస్తాడు అనేటటువంటి అర్థభేదం ఇక్కడ కనబడింది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే చేకానుప్రాస అలంకారం అనేటటువంటిది ఈ పదంలో ఉందండి. మన దీనికి సమన్వయం ఏ విధమైనటువంటి విధంగా రాస్తాం? సమన్వయం రాయాలి. మన సమన్వయం రాసినప్పుడు పై వాక్యంలో లేకపోతే పై ఉదాహరణలో మొదటి హరుడు అంటే సంహరించేవాడు అని అర్థం. రెండవ హరుడు అంటే శివుడు అని అర్థం. రెండవ హరుడు అంటే ఏంది? శివుడు అని అర్థం. మరి ఎవరైతే పాపాలు చేస్తారో వారిని శివుడు హరిస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ చేకానుప్రాసను గుర్తించవచ్చు. ఇది దేనికి? చేకానుప్రాసకి. పై ఉదాహరణలో మొదటి హరుడు అంటే సంహరించేవాడు అని, రెండవ హరుడు అంటే శివుడు అని అర్థం. ఎవరైతే పాపాలు చేస్తారో చేసినటువంటి వారిని, పాపాలు చేసిన వారిని ఎవరు అంతమొందిస్తారు అంటే ఆ పరమేశ్వరుడు అంతమొందిస్తాడు అని అర్థభేదం చెప్పబడింది. కావున ఇక్కడ ఈ అలంకారాన్ని గుర్తించవచ్చు అంటే చేకానుప్రాస అలంకారాన్ని మనం గుర్తించవచ్చు. ఈ 4 మనకి దేనికి సంబంధించినవి అంటే శబ్దాలంకారాలకు సంబంధించినవి. ఇవే కాకుండా మనకి ఇంకెన్ని ఉంటాయంటే ఇంకొక 2 అలంకారాలు ఉంటాయి దేంట్లో, శబ్దాలంకారాల్లో. మిగిలినటువంటి ఆ 2 ఏంటిది అంటే ఒకటి ముక్త పదగ్రస్త అలంకారం, రెండవది యమకం. ఈ 2 చెప్తే ఈ శబ్దాలంకారాలు అనేటటువంటి మనకు పరిసమాప్తం అవుతాయి. థ్యాంక్ యూ.